హాయ్ ఫ్రెండ్స్, రేపే శ్రీరామనవమి. నవమి రోజు పూజ ఇలా చేసుకోండి, చాలా మంచిది. నేను చూపించిన విధంగా చేసుకోండి. తులసి దళాలతో, తులసి మాలతో అలంకరణ చేసుకోండి. అలాగే కలకంబరాలతో అలంకరణ చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని అక్షింతలతో శ్రీ సీతారాముల అష్టోత్తరాలతో పూజ చేసుకోండి, చాలా మంచిది. సీతారాముల కళ్యాణ కథ వినండి, చాలా మంచిది ఫ్రెండ్స్. అయితే సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందంటే, స్వయంవరంలో సీతమ్మ తల్లి ధనస్సును సీతమ్మ తల్లి మాత్రమే ఎత్తేదట. అందుకోసమని ఆ ధనస్సును విరిచిన వాడికే సీతమ్మ తల్లిని ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పి అలా స్వయంవరం పెట్టారట. ఆ స్వయంవరంలో ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని గెలుచుకున్నాడు కాబట్టి సీతమ్మ తల్లి ఆ శ్రీరామచంద్రుని సతి అయినది. సీతారాముల కళ్యాణం కథ వినండి, చాలా మంచిది. సీతారాముల జపం చేయండి, సీతారాముల దర్శనం చేసుకోండి. మీకు వీలైతే సీతారాముల గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది.